హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో నా ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయనేది మీకు ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. ఏంటి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అని చెప్పి దేవుణ్ణి చూపిస్తున్నాను అనుకోకండి. నేను ఈ న్యూ ఇయర్ డివోషనల్ ట్రిప్తో స్టార్ట్ చేశాను. నేనైతే కోట్లింగాలకు వచ్చేసినాను. ఇక్కడైతే ఎన్ని లింగాలు ఉన్నాయంటే అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 90 lakhs ఉన్నాయని చెప్తున్నారు. కానీ మరి కోట్లింగాలని పేరు ఎందుకు వచ్చింది ఏంటి అనేది నాకైతే తెలీదు. సో నేను ఈ న్యూ ఇయర్ని 2025ని శివయ్య బ్లెస్సింగ్స్తో స్టార్ట్ చేద్దామని చెప్పి అక్కడికి వెళ్ళాను. మీరు మీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారనేది కమెంట్ చేయండి. అండ్ హోప్ మీరు వీడియో టిల్ ఎండ్ వరకు చూడండి, బికాస్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఎన్ని లింగాలు కనిపిస్తున్నాయో. మామూలుగా మనం న్యూ ఇయర్ అంటే ఏంటి, కేక్స్, పార్టీస్, తాగడం ఇలానే ఉంటుంది కదా. సో మేమైతే మా బ్యాచ్ వాళ్ళు అయితే అలా ఉండరు. బట్ స్టిల్ సమ్ మెంబర్స్ అలాగే ఉంటారు కదా. న్యూ ఇయర్ అంటే ఇంకా నైట్ వరకు మేల్కోవాలి, 12 వరకు మేల్కొని కేక్ కట్ చేయాలి, అది ఇది అని అనుకుంటుంటారు కదా. ఈసారి మేమైతే ఏం అనుకోలేదు, జస్ట్ నార్మల్గా నిద్రపోయాం. మేమైతే ఎవరైనా న్యూ ఇయర్ రోజు నిద్రపోయారంటే నవ్వుతారు కదా, నవ్విన వాళ్ళు నవ్వుకొని వెళ్ళండి, నో ప్రాబ్లం. మేమైతే ఈసారి ఫుల్గా నిద్రపోయి మార్నింగ్ లేచి ఫ్రెష్గా ఇంకా కోట్లింగాలకి అయితే వచ్చినాం. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు. అండ్ అక్కడ దీపం కూడా పెట్టినాను. అండ్ మంచిగా చూస్తున్నారు కదా, ఇక్కడ ఇది మెయిన్ టెంపుల్. ఫస్ట్ లో మీరు చూసింది అయితే అక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు ఉంటారనమాట. అండ్ ఇక్కడ ఇంతకు ముందు మీరు చూసిన లింగం వచ్చేసి మెయిన్ మంజునాథ లింగం. నేనైతే మంచిగా శివుని బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా బయటకు వచ్చినాను. అంటే మొత్తం చూద్దామని చెప్పేసి, ఎక్కడ చూసినా లింగాలే ఉన్నాయి కదా, సో మీకు కూడా చూపిద్దామని చెప్పి వ్లాగ్ చేశాను. ఫ్రమ్ బెంగళూరు టు హార్డ్లీ ఒక 80 కిలోమీటర్స్ ఉంది. 80 to 85 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ మాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే అక్కడ సాంగ్స్ మైక్ లో ఉంటాయి కదా, అన్ని తెలుగు సాంగ్సే ఉన్నాయి. అక్కడ ఎవరు చూసినా తెలుగే మాట్లాడుతున్నారు. నాకు కర్ణాటక నా ఫీల్ రాలేదు. ఐమ్ సారీ కర్ణాటక వాళ్ళు, బికాస్ నేను అక్కడ చూసింది ఏంటి అంటే, విన్నది చూసిందంతా తెలుగే మాట్లాడుతున్నారు. ఆల్మోస్ట్ ఒక పూజార్లు తప్ప అందరూ తెలుగు మాట్లాడుతున్నారు. తెలుగు సాంగ్సే ఉన్నాయి. నాకైతే హ్యాపీ అనిపించింది కొంచెం, బికాజ్ అంటే మన అనే ఫీల్ వచ్చింది నాకు అక్కడ. ఇందాక చెప్పాను కదా నాకు కోటిలింగాలు అనే పేరు ఎందుకు వచ్చిందో తెలియదు నాకు అని చెప్పేసి. మీరు ఎవరికైనా తెలుసుంటే కమెంట్ చేయండి, నేనైతే తెలుసుకుంటాను. ఇంకా లోపల నుంచి మెయిన్ టెంపుల్ నుంచి బయటికి రాగానే ఇక్కడ వినాయకుడు కనిపించారు. వినాయకుడు అండ్ అటు సైడ్ లోపల కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్న గుళ్ళన్నీ, అక్కడ ప్రతి ఒక్క అమ్మవారు ఉన్నారనమాట. లైక్ అన్నపూర్ణాదేవి, వాగ్దేవి, ఇట్లా ప్రతి ఒక్క దేవత పేర్లు అక్కడ ఉన్నాయి. అండ్ సరస్వతి దేవి ఇట్లా ఉన్నారు కదా, చూస్తున్నారు కదా మీరు. అక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. లైక్ అంటే క్లీనింగ్ కానీ ఎవ్రీథింగ్ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉన్నారు ప్రతిదీ అక్కడ. నాకు అది బాగా నచ్చిన విషయం. అంటే చాలా మంది జనాలు వస్తుంటారు కదా, గలీజ్ చేస్తుంటారు, పూలహారాలు వేస్తుంటారు, అండ్ దీపాలు పెడుతుంటారు. అది ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తేనే కదా నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి ఇదైద్ది. బట్ ఇంకొకటి ఏంటి అంటే పూలహారాలు వేసుంటారు కదా, ఆ ఒకటి ఉంచారు, మిగతావి దీపాలు అన్ని తీసేశారనమాట. వేరే వాళ్ళు వచ్చి పెట్టాలి కదా అని చెప్పి. ఇది ఒక పెద్ద లింగం. అక్కడ మెయిన్ గా వచ్చేసి 2 పెద్ద లింగాలు ఉన్నాయి. ఇదొకటి అండ్ అటు సైడ్ నేను చూపిస్తున్నాను కదా, అటు ఒకటి ఉంది పెద్దది. అండ్ బోత్ లింగాలకు ఆపోజిట్ నంది ఉన్నారనమాట. నందికి ముందు ఒక త్రిశూలం. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, నాకైతే పీస్ఫుల్ గా అనిపించింది. శ్రీ మంజునాథ ఆ సినిమా చూసినప్పుడు అలా అనుకునేదాన్ని, నేను ఎప్పుడు వెళ్ళగలను కోట్లింగాలకి, అండ్ ఎప్పుడు శివయ్యని కోట్లింగాల్లో ఉన్న శివయ్యని దర్శించుకోగలను అని ఎప్పుడు అనుకునేదాన్ని. బట్ 2025 ఇయర్ అనేది నాకు ఒక బెస్ట్ ఇయర్ గా ఉండిపోయింది. బెస్ట్ స్టార్ట్ గా. సో మీకు ఈ 2025 అనేది మీరు ఎలా స్టార్ట్ చేశారు అనేది కూడా కమెంట్స్ లో చెప్పండి. సో ఇంకా మా దర్శనం అయితే అయిపోయింది. అక్కడ ఇంకా చాలా గుళ్ళు కూడా ఉన్నాయి, అంటే చిన్న చిన్న గుళ్ళు కూడా ఉన్నాయి. చాలా పెద్ద ప్లేస్ అండి బాబు. మీరు అక్కడికి వెళ్తే మాత్రం నిజంగా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అసలు. దేవుని దర్శనం చేసుకొని కొంచెం షాపింగ్ ఉంటే చేసి, ఇక్కడ గుర్రాలు కనిపిస్తే చిన్నపిల్లలంతా ఎక్కి నేను ఎక్కుతా అని క్యూట్ గా అనిపించింది నాకైతే. అక్కడ బంగారుపేట అనేది దగ్గర కదా, అందుకని చెప్పి బంగారుపేట చాట్స్ అనేటివి ఫేమస్. సరేలే అని చెప్పి తిందామని వెళ్ళంగానే నాకైతే ఏం నచ్చలేదండి బాబు. బెంగళూరులోనే బంగారుపేట చాట్స్ చాలా బాగుంటాయి. అక్కడ చిన్నపిల్లల కోసం చిన్న చిన్న బొమ్మలన్నీ లైక్ ఎగ్జిబిషన్ లో ఉంటాయి కదా, అలాంటివన్నీ పెట్టారు. ఇంకా ఈవినింగ్ అయిపోయింది మేము మొత్తం బయటకు వచ్చేసరికి. సో సన్సెట్ చూసుకొని చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా కొత్త గుడి కడుతున్నారు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్.